అందరికీ మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని సంవత్సరాలుగా బైబిల్ గ్రంథంలో లోతు యొక్క సందర్భాన్ని ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినటువంటి ఆ సందర్భంలోని కొన్ని మాటలను బట్టి కొంతమంది మతోన్మాదులు అమాయకులైనటువంటి హైందవ సహోదరుల మీద వారికి అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. లోతు తన కడుపును పుట్టినటువంటి ఇద్దరు పిల్లలతో పాపం చేశాడు. లోతు తన బిడ్డలతో పాపం చేశాడు కాబట్టి ఇది ఇంత బూతు కదా అని చెప్పి భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనం చూసినట్లయితే లోతు నిజంగానే బిడ్డలతో పాపం చేశాడా? ఆ బిడ్డలతో లోతు పాపం చేసేటప్పుడు లోతు స్పృహలో ఉన్నాడా? ఏం ప్రచారం చేస్తున్నారు ఈరోజు తెలియనటువంటి అమాయకుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని గమనించండి. ఆ సత్యాన్ని నేను తెలియజెప్పడానికి ఈరోజు నేను పూనుకున్నాను. మీరు చూడగలిగితే ఏమి జరిగింది అక్కడ? లోతుయే పాపం చేశాడా? లోతు పిల్లలు పాపం చేశారా? అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఆదికాండం 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 32వ వచనం, మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందో రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిరి. తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా అటువంటి ప్రాంతాలు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉంటే దేవుడు అగ్ని గంధకాల చేత ఆ పట్టణాలను నాశనం చేశాడు. ఇప్పుడు లోతు తన ఇద్దరు కుమార్తెలతో పర్వతమందు ఒక గుహలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యవ్వన స్త్రీలైనటువంటి ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి, అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, శారీరకంగా మనతో కలవటానికి ఏ పురుషుడు లేడు కాబట్టి మనము సంతానాన్ని మనం ఎలా కలగజేసుకుందాము, ఏం చేయాలి మనం అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తూ, ఎక్కడ లేరు, మనం పర్వతం మందు ఒక గుహలో ఉన్నాము, మన తండ్రి వల్ల మనం సంతానం కలగజేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఏ మనుషుడు కూడా మన పరిసరాల్లో లేడు కాబట్టి ఇక మనం ఏం చేయాలి, మన యొక్క తండ్రి వలన మనం సంతానం కలగజేసుకుందామని వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఏం చేశారు, లోతు గారికి బాగా ద్రాక్ష రసాన్ని తాగించారు. ఎందుకు ద్రాక్ష రసాన్ని అంటే మత్తుని చేశారు వాళ్ళు. మత్తుని చేసి మొదటిసారి పెద్ద కుమార్తె వెళ్ళి తన తండ్రితో పాపం చేసింది. కానీ ఆమె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో సంగతి కూడా లోతుకు తెలియదు. మీరు చూస్తే క్లియర్గా రాయబడి ఉంది. అక్కడ చూసినట్లయితే, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లెలని చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందామని చెప్పాను. చూసారా? ద్రాక్షరసము త్రాగించకుండా ఒకవేళ స్పృహలో తన తండ్రి ఉంటే ఈ భయంకరమైనటువంటి పాపానికి ఒప్పుకోడు కాబట్టి ఏం చేశారు, ద్రాక్షరసము తాగించి మత్తుని చేశారు. అతడు స్పృహలో లేడు, మత్తునిగా ఉన్నాడు, మత్తుని చేశారు. మత్తునిగా చేసి తండ్రి వలన సంతానాన్ని కలగజేసుకుందాము అనేటువంటి ఆలోచనతో వారు తన తండ్రితో ఏం చేశారు, పాపము చేశారు. అంతే తప్ప లోతు పాపం చేయలేదు, లోతు కావాలని పిల్లలతో చేయలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, సర్వలోక మర్యాద చొప్పున వారితో పోవటానికి ఏ పురుషుడు లేడు కాబట్టి మనము పిల్లల్ని కనాలంటే, సర్వలోక మర్యాద చొప్పున మనకు పిల్లలు కలగాలంటే మనతో పోవటానికి ఏ పురుషుడు లేడు కాబట్టి మన తండ్రితో సంతానాన్ని కలగజేసుకుందామని మత్తునిగా చేశారండి. చూడండి, కొంతమంది తాగిన వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మార్నింగ్ వాళ్ళు ఆ మత్తు నుంచి తేరుకున్న తర్వాత, ఏంటి బాబు రాత్రి అలా మాట్లాడేవేంటి, ఎలా తిట్టావేంటి అని అడిగితే ఏమంటారో తెలుసా, నేను ఎప్పుడు తిట్టా, నేను ఎప్పుడు మాట్లాడాను అని అంటారు. ఎందుకంటే స్పృహలో లేడు, మన ధ్యాసలో లేడు, మత్తునిగా ఉన్నారు. అలా జరిగింది. అంతే తప్ప లోతు పాపం చేయలేదు. లోతుకు ద్రాక్షరసం పోపిచ్చి లోతుతో పాపం చేశారు. దీనిది దేవుడు చేపించినట్లుగా చూస్తున్నారు. దీని బైబిల్ గ్రంథంలో మరి ఎందుకు ఈ మాట ఉంది, ఇంత భయంకరంగా ఉంది కదా, ఈ బూతులు ఉన్నాయి కానీ చెప్పేస్తున్నారు. దాన్ని దేవుడు ఎందుకు రాపించి ఉంచాడో తెలుసా?
మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక లేఖనంలో నుండి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకై రాయబడెను. ఎందుకో తెలుసా? ఇదిగో లోతు విషయంలో ఇలా జరిగింది కాబట్టి ఇది మాటను ఎందుకు రాపించాడు దేవుడు? యుగాంతమందు ఉన్నటువంటి మన అందరికీ బుద్ధి కలుగుటకు దేవుడు వాటిని రాపించి ఉంచాడు. ఎందుకంటే ఉన్నవి లేని పక్కన పెట్టి రాపించే దేవుడు కాదు నా దేవుడు. ఏది జరిగిందో దాన్ని రాపించేటువంటి దేవుడు. ఎందుకుంది అలా అని అంటే, ఇదిగో ఈ సంఘటన ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలా చేయకూడదు. ఏమంటే పాపాన్ని ప్రేరేపించే దేవుడు అండి నా దేవుడు. పాపము చేయమని ఉసిగలిపేవాడండి నా దేవుడు. క్లియర్గా రాయబడి ఉందండి లేవియాకాండంలో. మీరు చూడగలిగితే లేవియాకాండంలోకి ఒకసారి రండి. లేవికాండంలోకి ఒకసారి రండి. 18వ అధ్యాయం ఎంత క్లియర్గా చెప్పాడో. లేవియాకాండం 18వ అధ్యాయంలోకి రండి. 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను అనుసరించవలెను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛాదనముగానున్న నీ తల్లి మానఛాదమును తీయకూడదు. ఎంత క్లియర్గా చెప్పాడండి, ఎంత క్లియర్గా చెప్పాడు. నీ తల్లి మానఛాదనమును నువ్వు తీయొద్దు, నీ తండ్రి మానఛాదనమును నువ్వు తీయొద్దు, ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు అని చెప్పి దేవుడు పాపాన్ని ఖండించాడండి. పాపాన్ని ఖండించేటువంటి దేవుడు జరిగినటువంటి పాపాన్ని ఉన్నదొన్నట్టు రాపించాడు. ఏమండి, నేను ఒక మాట అంటే మీకు కోపం. కొన్ని గ్రంథాలలో దేవుడుగా ఉన్నటువంటి వాడు, దేవుడుగా కొలుస్తున్నటువంటి వారు పాపం చేశారు తప్ప బైబిల్ గ్రంథంలో భక్తులు పాపం చేశారే లేకని ఎక్కడ కూడా నా దేవుడు పాపం చేసినట్టు రాయబడలేదు. ఇంకో మాట అన్నాడు, ఆయన ప్రపంచానికి సవాల్ వేశాడు. ఏంటంటే నాలో పాపం అన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? మీ గ్రంథాలలో కొన్ని గ్రంథాలలో దేవుళ్ళు అనబడిన వారు పాపం చేశారు, కానీ నా దేవుళ్ళో ఏ పాపం లేదు, ఆయన నిర్దోషి నిష్కల మనుషుడు అని రాయబడి ఉంది. చూసారా, బైబిల్ గ్రంథంలో పాపాన్ని దేవుడు ఖండించాడు. అంతే తప్ప దేవుడు ఇదిగో బైబిల్ ఒక బూతు మాటలు ఉన్నాయి, ఇదిగో బైబిల్లో ఇక్కడ భయంకరమైనటువంటి మాటలు ఉన్నాయి అని చెప్పటం ఇది అక్షర అజ్ఞానం అని నేను ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాను. లోతును గూర్చినటువంటి సంఘటనలో మనం ఆలోచిస్తే, లోతు మైకంలో లేడు. లోతుకు ద్రాక్ష రసం ఇచ్చి మత్తునిగా చేసి లోతు పిల్లలు లోతుతో పాపం చేశారు. అది జరిగింది. అది మనకు దృష్టాంతంగా, మనకు బుద్ధి కలుగుటకు మీరు అలా చెయ్యొద్దు, అలా మీరు చేయొద్దు అని చెప్పి దృష్టాంతంగా మనం ఉండడానికి దేవుడు రాపించాడు. అంతే తప్ప ఇంత సత్యాన్ని మరుగుపరిచి లోతు పాపం చేశాడు అనేటువంటి అసత్యాన్ని ఈరోజు జనంలోకి ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఐందవ సహోదరులలో కూడా ఈ విషయాన్ని ప్రెడ్ చేస్తూ, ఇదిగో లోతు ఉన్నాడు కదా, ఆయన 2 కుమార్తెలతో పాపం చేశాడని. లోతు కుమార్తెలు ఆయనకు ద్రాక్షారసం ఇచ్చి మత్తుని చేసి ఆయన మత్తులో ఉండగా పాపం చేశారే తప్ప లోతు కావాలని పాపం చేయలేదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇలాంటి లేనిపోని అసత్య మాటలు చెప్పి అభంశుభం తెలియనటువంటి ఐందవ సహోదరులు ఉషి కలిపి వాళ్లకు విష ప్రచారాన్ని మీరు అందించొద్దు. ఈ విషయాన్ని దయచేసి గుర్తించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలు.